మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ కర్ణం గారి వీధి సినిమా వస్తూ ఉంది. ఒక కుటుంబ కథా చిత్రం అండి. ఇది ప్యూర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి ఒక మనుషుల మధ్య ఒక ఎమోషన్ మీద ఆధారపడినటువంటి ఒక సినిమా. ఇక్కడ మనం ఎప్పుడు కూడా పొలిటికల్ మీద, క్యాస్ట్ బేస్డ్ మీద, యూనివర్సల్ పాయింట్స్ మీద మనం ఏ పని చేయట్లేదు. ఓన్లీ జీవా గారిది చాలా కొత్తగా కనిపిస్తారు ఈ సినిమాలో. చాలా డిఫరెంట్ రోలు. సో ఇక నేను కనిపిస్తున్నాను కదండి, మీ అందరికీ సుపరిచితం. ఓకే అండి, కర్ణం గారి వీధి ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా? సార్, ముందుగా మీ అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ రావినోతుల. కర్ణం గారి వీధి సినిమా టైటిల్తో నెక్స్ట్ ఇయర్ మార్చి మేము ముందుకు రాబోతున్నాం. ముందుగా ప్రేక్షక దేవులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో 2025 మార్చి సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మనం ఈ కర్ణం గారి వీధి అనే సినిమాతో మనం రాబోతున్నామండి. సో అడగండి సార్, ఏంటి ఎలా ఉండబోతుంది స్టోరీ లైన్ ఏంటి అసలు? సార్, లైన్ ఏంటంటే ఒక విలేజ్లో జరిగేటువంటి ఒక బ్రదర్స్ మీద ఒక చిన్న ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఊర్లో జరిగేటువంటి కొన్ని అంటే ఇప్పుడు మన పాత రోజుల్లో ఆ ఇంటోడు ఇటు రాకూడదు అటు రాకూడదు అని ఉంటాయి కదండి. ఆ నేపథ్యంలో ఒక సన్నివేశాలు అనమాట. క్యాస్ట్ గురించి అదేనా మామూలుగా? క్యాస్ట్ బేస్డ్ ఏమీ లేదండి మన సినిమాలో. ప్యూర్ అండ్ బ్రదర్స్ మీద రిలేషన్షిప్ అండ్ లవ్ రిలేషన్షిప్ మీద ఒక కుటుంబ కథా చిత్రం అండి. ఇది ప్యూర్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి ఒక మనుషుల మధ్య ఒక ఎమోషన్ మీద ఆధారపడినటువంటి ఒక సినిమా. సో మీరందరూ చూస్తే తెలుస్తుంది. పోస్టర్లో ఒక ఆటో కనిపిస్తుంది, ఏంటి ఆటో స్టోరీ ఏంటి? ఆటో ఏం లేదండి, మన హీరో గారు ఆటో నడుపుతుంటారు. సో ఆ నడుపుతూ ఆయన జీవనం సాగిస్తున్న టైంలోకి అనుకోకుండా కొన్ని విపత్తు కారణంగా ఆయన ఎలా చేంజ్ అవుతున్నాడనేది. ఆటో డ్రైవర్లు అంటే ఈ మధ్యకాలంలో కొంచెం రేవంత్ రెడ్డి గారి మీద కొంచెం కోపంగా ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు ఆటో డ్రైవర్లు నా సినిమాలో కూడా కోపంగా ఉంటాడా ఏంటి? లేదండి, ఇక్కడ మనం ఎప్పుడు కూడా పొలిటికల్ మీద, క్యాస్ట్ బేస్డ్ మీద, యూనివర్సల్ పాయింట్స్ మీద మనం ఏ పని చేయట్లేదు. ఓన్లీ ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం తప్ప వేరే ఆల్టర్నేటివ్గా ఏమీ చేయట్లేదు మనం. జానర్ కామెడీ జానరా అండ్ మెయిన్గా? కామెడీ అండి, కామెడీ జానర్. కామెడీ అండ్ లవ్. అంటే థియేటర్స్ కోసమే చేసిన సినిమా కదా ఇది? థియేటర్స్ అండి, థియేటర్స్. ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? మార్చి థర్డ్ వీక్లో అవుతుంది. నటీనటులు అండ్ సాంకేతిక నిపుణుల గురించి ఒక 2 మాటలు చెప్పండి అండి. అందరూ కూడా మన సినిమాలో ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త తరహాలోనే వచ్చారు. సో మనం సీనియర్గా జీవా గారిని పెట్టుకున్నాం. జీవా గారిది చాలా కొత్తగా కనిపిస్తారు ఈ సినిమాలో. చాలా డిఫరెంట్ రోలు. సో ఇక నేను కనిపిస్తున్నాను కదండి, మీ అందరికీ సుపరిచితం. జూనియర్ జగన్గా చేశాను. సో మీ అందరికీ బాగా సుపరిచితం. అలాగే హీరోయిన్ గారు అయితేమి, ఇంకొక అమ్మాయి అయితేమి, వీళ్ళందరూ కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక మంచి చక్కటి కుటుంబ నేపథ్యంలో జరిగేటువంటి సన్నివేశాలతో తీసిన సినిమా అండి కర్ణం గారి వీధి. హేమంత్, ప్రశాంత్ గారు డైరెక్టర్స్. సో సినిమా చూస్తే మీకు ఇంకా అసలు అరే ఈ సినిమా చాలా బాగా తీసారే అని మీరే ఎగ్జైట్మెంట్ అవుతారండి. జగన్ గారు మీ సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్నారు అనుకోండి, ఎలా చేస్తారో చెప్పండి మాట. 100% మీరు అందరూ కానీ థియేటర్కి వస్తే థియేటర్లో చూస్తారు నన్ను. సో ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ అండి. అంటే జగన్ గారు మాట అంటే బాగుంటుంది మాకు. జగన్ గారు ఈ సినిమా కోసం ప్రమోషన్ చేస్తున్నారు, పేరుతో సహా చెప్పి ఎలా చేస్తారో చెప్పండి మాట. యాక్చువల్లీ ఎక్కడ చేయట్లేదండి. సో దానివల్ల మనం అంటే సినిమా ప్రమోషన్స్కి అలా పర్సనల్గా వాడుకోవడం అనేది బాగుండదు. సో అందువల్ల నేను కోసమే మాట చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, ఇవాళ కర్ణం గారి వీధి సినిమా వస్తూ ఉంది. మీరందరూ కూడా చూసి ఎంకరేజ్మెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొచ్చానక వెళ్ళొచ్చా చెల్లి, వెళ్ళొచ్చా. థ్యాంక్ యూ.